అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి రైతు భరోసా పథకం అండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి మార్చి 31 తేదీలోపు కూడా రైతు భరోసా నిధులనేవి కూడా అందిస్తామని చెప్పి తెలపడం జరిగింది కదా! అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను 31 తారీఖు దాటేసినా కానీ ఇంకా చాలామంది రైతన్నలైతే జమ కాలేదు. సో, వారికి ఎప్పుడు జమ చేస్తారు? అలాగే మనకి ఇక్కడ 5-10 ఎకరాల లోపు జమ చేస్తారు కదా! వాటి సంగతి ఏంటి? ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా తెలుసుకుందాం. వీటన్నిటిని కూడా మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడాలంటే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో మనకి రైతు సోదరులందరికి ఉపయోగపడేలాగా ఈ యొక్క రైతు భరోసా పథకం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. గత ప్రభుత్వంలో రైతు బంధు పథకం కింద ఈ పథకం అయితే అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త మనకి పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇక్కడ మనకి ఏటా ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 జమ చేస్తామని చెప్పేసైతే అన్నారు. అయితే ప్రస్తుతం మనకి తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే జనవరి 26వ తేదీనైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కీలక విషయాలైతే వెల్లడించిందనమాట. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా అందరికీ రావనమాట. ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను 3-4 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో సో, వారికైతే ఈ యొక్క నిధులనేవి జమయ్యాయనమాట. అయితే మిగతా వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా మనకి ఇక్కడ రూ. 9,000 పైగా అయితే వీటినైతే కేటాయించడం జరిగిందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క మార్చి 31 నాటికి రూ. 4,000 వరకు పైబడి అయితే మనకి విడుదల చేశారనమాట. ఇంకా ప్రస్తుతం 5,000 వరకు కూడా నిధులనేవి అయితే విడుదల చేయవలసి ఉంటుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను ఇక్కడ 5-10 ఎకరాల లోపు ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికి సంబంధించిన ప్రస్తావన కూడా త్వరలో చర్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై